మిత్రులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ a very good evening and thank you so much for gracing this event. Already solo boy ఇరగదీసేశారు గౌతమ్, సందీప్, శ్యామ్ కాసల్ గారు అండ్ జుడా శాండీ ఆయన పేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సినిమా పాట జనరల్లీ వింటున్నప్పుడు కాసేపు విల్ బీ లాస్ట్. చూసినంతసేపు కొంచెం ఫుడ్ ట్యాపింగ్ అనిపించింది సినిమా. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను సాంగ్. అండ్ 7 Hills సతీష్ గారు ఎవరిని డామినేట్ చేయడానికి అలాగే ఇవాళ శనివారం ఇది మార్చేశారంటే మీ రూపురే ఇది మారిపోయింది, అటైర్ మారిపోయింది ఇవాళ. మామూలుగా శనివారం అనేసరికి ప్రొడ్యూసర్ గారు తిరుపతికి వెళ్ళో లేదంటే తిరుపతి నుంచి వచ్చి లడ్డు అందరికి పంచడంలోనే ఉంటారు వైట్ అండ్ వైట్లో. సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దట్ వైబ్ టుడే. అండ్ సినిమాలో నా డాటర్ ఇన్లా శ్వేత, గౌతమ్, సూర్య నా కొడుకులు అఫ్కోర్స్ ఆన్ స్క్రీన్, నవీన్ గారు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్. మన డిఓపి రాలేదా ఇవాళ? సిద్ధు. ఓకే ఓకే, లేదంటే డాన్స్ చేయించేవాళ్ళం ఆయనకి లెగ్ ప్రాబ్లం రాకపోయింటే, అందుకే రాలేదు. చాలా సిగ్గు ఎక్కువ సిద్ధుకి, త్రిలోక్ సిద్ధుకి. వెల్ ఎనీవే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఐ ప్లేడ్ గౌతమ్ కృష్ణాస్ మామ్. నాకు చాలా ఇష్టమైన టీం ఇది నేను ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో. అండ్ సతీష్ గారు చాలా నన్ను చేయాలి ఈ సినిమాలో మీరు చేయాలి అంటే బాగానే నన్ను విసిగించిన ప్రొడ్యూసర్లో ఒకళ్ళు. బట్ ఆబ్వియస్లీ ఎవరి సినిమా అంటే వాళ్ళకి బేబీ, దాని మీద వాళ్ళు పెట్టే ప్రేమని అవతల వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో జోక్స్ అపార్ట్, ఐ జస్ట్ లవ్ ద ఫిలిం అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవినింగ్ మోర్ బ్యూటిఫుల్. దీని తర్వాత మనం అందరం ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి కదా, సరిపోదా శనివారంకి. సో అండ్ ఐ విష్ ఆల్ బోత్ ద ఫిలిమ్స్, ఎస్పెషల్లీ సోలో బాయ్ అండ్ దెన్ కమింగ్ సరిపోదా శనివారం సినిమాని కూడా మీరందరూ కూడా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. క్షమించాలి ఇంకో సినిమా గురించి మాట్లాడకూడదేమో, బట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్. సాటర్డే మా ఫేవరెట్ డే యాక్చువల్లీ. అండ్ సరిపోతుంది శనివారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎక్కువ మాట్లాడండి ఎందుకంటే అందరూ, నేను ఒక్కదాన్నే కాదు, అందరూ బిజీగా ఉన్నారు కదా ఇవాళ. ఏమండి ఏం ఎస్ నో ఎస్? థ్యాంక్ యూ సో మచ్ మీ మై ఫ్యామిలీ. సో ఇదంతా కూడా నా ఫ్యామిలీ, పేరు పేరున మళ్ళీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ లవ్ టు యూ. థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. హ్యావ్ ఎ ప్లస్ మీ మాటలు. యా హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు. సాంగ్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ మీ చేతిలో ఉంది, మీ అందరికి తెలుసు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు 7 Hills ప్రొడక్షన్, 7 Hills సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు మాట ఇచ్చాడు లోపల, హౌస్ లోపల, సందీప్ అన్న ఈ సాంగ్ ఒకటి ఉంది, నేను సినిమా చేస్తున్నా సోలో బాయ్ అని, ఆ సాంగ్ నువ్వు చేయాలి కొరియోగ్రాఫ్ అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడ్డాడు గౌతమ్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ అందరికి ఒకటి చెప్పాలి, ఇదే స్టేజ్ మీద సేమ్ ఇక్కడే నేను సందీప్ అన్న ఒకటి చెప్పినామన్నమాట ఫ్యూ మంత్స్ బ్యాక్. ఒక సాంగ్ చేయబోతున్నాం, చాలా బాగా నేను గౌతమ్ని ట్రైన్ చేసి గౌతమ్లో ఉన్న ఇంకో లైక్ మీరు ఎప్పుడు చూడని యాంగిల్ని బయటికి తీసుకొస్తా అని చెప్పేసి అన్న ప్రామిస్ చేసిండు. సో అది నిలబెట్టుకున్నాం అన్న. థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. సో అండ్ అలాగే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు ఆల్రెడీ. అనిత గారు అంటే అందరికీ లైక్ అంటే చాలా సుపరిచితులు. అండ్ అనిత గారు పేరు చెప్పగానే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుంది అంటే పాజిటివ్ వైబ్. అనిత గారు చేసిన సినిమా ఏ సినిమా అయినా కూడా హిట్టే. సో అది నేను ఎప్పుడు ఫీల్ అవుతాను మ్యామ్. అండ్ అలాగే నవీన్ గారు, అందరూ అంటున్నారు నవీన్ గారి గురించి ఆయన ఏం మాట్లాడరని. ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం 100% స్ట్రైట్గా ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడే కొడతారు. నేను పనిచేశాను కాబట్టి నాతో కూడా ఆయన ఏం కావాలో సినిమా కథకి రిలేటెడ్గా ఎలా చేసుకోవాలో అంతే క్యారెక్టర్ని, హీరోని అంతకు మించి కూడా ఎక్కువ చూపించకుండా ఎలా చేయాలో అంతే చేయమని చెప్పారు. అండ్ శ్వేత ఆల్ ది బెస్ట్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక మీరు మాటలు చెప్పినందుకు.
అండ్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి. చాలా తక్కువ మంది సెట్కి వచ్చి సాంగ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సాంగ్ అయ్యేటప్పుడు పక్కన ఉండరు ఎవరు, చాలా మటుకు. ఈయన ప్రతి సెకండ్ కూడా పక్క నుండి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన పక్కనుంటే మేము పని చేసేది కూడా మాకు తెలియదు. అంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పని చేపిస్తారు ఆయన. సో మనీ పెట్టడమే కాదు, బట్ హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ నేచర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సతీష్ గారు. అండ్ పరిచయం అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ జునైద్ శాండీ చేశాడు, ఎక్సలెంట్గా ఇచ్చాడు. అండ్ రాహుల్ సిప్లిగన్స్ డార్లింగ్, లవ్ యూ సో మచ్. పాట వినగానే డాన్సర్స్కి అందరికీ కూడా ఒక ఊపు వచ్చే, కిక్ వచ్చే పాట సోలో బాయ్. అండ్ ఇప్పుడు త్రిలోక్ కెమెరామెన్ చాలా డెడికేటెడ్. మీ అందరికి తెలుసు నెక్స్ట్ తల్వార్ సినిమా చేయబోతున్నాడు త్రిలోక్ సిద్ధు. సో అది కూడా పోస్టర్ లాంచ్ అయింది. సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యంగ్ డిఓపి అన్నమాట. అండ్ ఫైనల్గా గౌతమ్ గురించి 2 మాటలండి. గౌతమ్ డాన్స్ గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు. చాలామంది నేను చూశాను, నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. నేను డాన్స్ కొరియోగ్రఫీలో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, తన యాక్టింగ్లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక ఫీల్డ్, ఒక రంగంలో గ్రేట్ ఉంటారు. బట్ తను డాన్స్ చేసిన ప్రతిసారి కూడా చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అది చేశారు. దానికి నేను గౌతమ్కి ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు డాన్స్ బాగా చేశావు అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటే దట్ ఈజ్ మై రెమ్యూనరేషన్ అని చెప్పాను. సో అదే నా రెమ్యూనరేషను. మీరందరూ ఇప్పుడు చెప్పాలి. మీరందరూ ఇందాక వీడియో చూశారు, ఇప్పుడు లిరికల్ వీడియో చూశారు, తన డాన్స్ చూశారు, అండ్ పాతది కూడా చూసుంటారు. సో ప్లీజ్ మీరందరూ ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి. నేను అడిగేదానికి గౌతమ్ డాన్స్ ఎలా చేశాడు గట్టిగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. నాకు ఇలా చూడండి, నాకు నాకు ఏదో ఇలా పంపు కొట్టేదంతా వద్దు. కరెక్ట్గా జెన్యున్గా మీకు ఏదనిపిస్తుందో అది చెప్పండి. చూసినంత వరకు హౌ లైక్ వాట్ ఈస్ హిస్ పర్ఫార్మెన్స్. డన్. సో అట్లా సో అది చాలా హార్డ్ వర్క్ చేశాడు గౌతమ్. అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ సాంగ్ తను ఎంత డాన్స్ చేయడము. బట్ నేనైతే మాత్రం చాలా ట్రబుల్ చేశాను గౌతమ్ని. ఇది చెయ్యాలి, షూర్గా నువ్వు చెయ్యాలని. నా స్వార్థం ఏంటంటే తనని గెలిపించడానికి, తను బాగా చేస్తాడని చెప్పడానికి. హీఈస్ హ్యావింగ్ దట్ స్కిల్. అంత బాగా చేయగలుగుతాడు గౌతమ్, కానీ ఇంకా అవకాశం రాలేదు. బట్ ఈ సాంగ్లో మాత్రం ఫుల్ వీడియో సాంగ్లో హీ హ్యాస్ డన్ ఈస్ 100% ఎక్సలెంట్ గౌతమ్. నీకు ఫ్యూచర్లో కూడా ష్యూర్గా మంచి డాన్స్ సినిమాలు పడతాయి కూడా ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరిదైనా పేరు మర్చిపోతే ఐమ్ సో సారీ. సూర్య నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు జూనియర్స్ అని అల్లరి నరేష్ గారు ఒక సినిమా వచ్చింది, అప్పటి నుంచి మేము అందరం ఫ్రెండ్స్. జూనియర్ ఆర్టిస్టులకి వెళ్ళాం ఆ సినిమాకి. ఆ సినిమాకి జూనియర్ ఆర్టిస్టులు మేము చేసి అక్కడి నుంచి అలా అలా చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో అదంతా మీ సపోర్ట్, చాలా చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్తే. నిజంగా సోలో బాయ్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ మూవీ. ఎందుకు చెప్తానంటే ఇందులో నేను బ్రదర్ క్యారెక్టర్ చేశాను మన ఎనర్జెటిక్ గౌతమ్కి. తను ఏంటన్నది మీరు చూశారు, బిగ్ బాస్లో మీరు అందరూ చూశారు. తను అశ్వత్థామ ఎస్ 2.0, ఇప్పుడు సోలో బాయ్ నెక్స్ట్ వెర్షన్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాడు. నిజంగా సందీప్ నాకు 15 years నుంచి ఫ్రెండ్, మీ ఇద్దరం. నిజంగా సందీప్ నిజంగా ఎక్సలెంట్, నిజంగా కొరియోగ్రఫీ అసలు చాలా చాలా బాగా చేసావు. నిజంగా గౌతమ్ రియల్లీ సూపర్. ఎందుకంటే తను వెరీ జిమ్, చాలా బాడీ కానీ ఇది కానీ చాలా కాన్షియస్ ఉన్న పర్సన్. అలాంటిది సోలో బాయ్లో ఇంత డాన్స్ చేశారంటే నిజంగా గ్రేట్ గౌతమ్. నిజంగా నెక్స్ట్ వీక్ అన్ని డాన్సింగ్ మూవీస్ వస్తాయని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నిజంగా 7 Hills ప్రొడక్షన్స్ మా అన్న సతీష్ అన్న. నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ మై అన్న 7 Hills సతీష్ అన్న. ఎందుకంటే నా క్యారెక్టర్ అన్నకు వచ్చింది, అన్న నాకు త్యాగం చేశాడు ఈ క్యారెక్టరు. రియలీ అదే అన్న చేయాల్సిన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మై మదర్, సూర్యుడు ఛత్రపతిలో ఏదైతే డైలాగ్ ఉంటుందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్
నన్ను ఆ ట్యాగ్ లైన్తో పిలిచేవారు. నిజంగా మ్యామ్, ఇవాళ నేను ఈ సినిమాలో మీకు సన్నగా చేయడం అనేది నా అదృష్టం. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మా హీరోయిన్ నిజంగా వెరీ క్యూట్ హీరోయిన్, నిజంగా చాలా బాగా చేశారు. అందరికన్నా ఇప్పుడు ఒకరి గురించి చెప్పాలి, నిజంగా సోలో బాయ్ క్రెడిట్స్ మొత్తం అంతా మా డైరెక్టర్ నవీన్ గారికి. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు, కానీ చేయాల్సిందంతా చేస్తారు. మెల్లగా చెప్తారు, చాలా స్వీట్గా చెప్తారు. కానీ ఈ సోలో బాయ్లో ఎనర్జీ అంతా కూడా ఆయన దగ్గరే దాచుకున్నారు. నిజంగా అది త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తారు. త్రిలోక్ అందరినీ కూడా చాలా 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 బాగా ప్రజెంట్ చేశారు. డిఓపి తనకి కాల్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. సో త్రిలోక్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో సోలో బాయ్ త్వరగానే మీ ముందుకు వస్తుంది, కాబట్టి ప్లీజ్ మీరందరూ అందరినీ బ్లెస్ చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. First of all, I would like to thank our producer. Love you too. Thank you for being here, especially the media that's here. Thank you for gracing our event. I would like to thank our producer, Satish sir. He's been very supportive during the entire movie shoot. And our very own Kanhaiya, who's surprised me with his dance moves, as you all know. So I think I'm surprised. I've seen him dance, but this energy is too good. Apart from this, working with the entire team, Anita Garu, Surya Garu, Anand sir and everybody. Even our director, he's a silent killer actually. So he's done a very good job. I think I'm very blessed to be working in this movie. Thank you sir, and thank you Krishna for giving me this opportunity. And I'm looking forward for all of you all to come and enjoy the movie. The music is super good, and you all should wait for the second single, which is yet to release. It's going to be beautiful, and I am in it. So yes, thank you. Thank you so much. So also I would want to say all the solo girls can also make reels on our Solo Boy songs and participate in the contest. Thank you. Thank you so much. And now,